మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు డాక్టర్ రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, మనం ఈ నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి 2026లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? తప్పకుండా కర్కాటక రాశి వారికి గత సంవత్సరం నుంచి కూడా అంత అనుకూలంగా లేదు. దానికి చాలా రీజన్స్ అనేవి ఉన్నాయి. మెయిన్గా వచ్చినప్పటికీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రాహు యొక్క ప్రభావం కలిసి ఉండటం అనేది మెయిన్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్గానే చెప్పచ్చు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అష్టమంలో రాహు, భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి శని సంచారం జరుగుతున్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరంలో గురువు సెకండ్ హాఫ్లో అంటే జూన్ 2న జన్మరాశిలోకి రాబోతున్నాడు. అప్పటి వరకు 1000 స్థానంలో ఉంటాడు అన్నమాట, అంటే 12వ ఇంట్లో ఉంటాడు. రాశిలో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. కాకపోతే ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చాలా వరకు ఇంప్రూవైజేషన్ అవుతారు. వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండటం, మానసికంగా బలంగా ఉండటం, చేయాలనుకున్నటువంటి పని మీద మళ్ళీ గాడిలో పెట్టాలని చెప్పి ప్రయత్నం చేయటం, ఇవనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి వివాహ ప్రయత్నాల్లో అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. అది ఫస్ట్ హాఫ్లో ఉండదు. సెకండ్ హాఫ్లో ఈ రాశిలో ఉండేటువంటి వారికి వివాహ ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుంది, అంటే జూన్ తర్వాత. దాని తర్వాత వ్యాపారంగా కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నాలు అనేది ఆరంభిస్తారు. వాటిలో కూడా కొంచెం వరకు సఫలీకృతం అవుతారు. ఎందుకంటే జన్మరాశులకి గురు సంచారం, ఉచ్చస్థానంలోకి గురువు రాబోతున్నాడు. దానివల్ల సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సంతాన ప్రాప్తి కలగటం అనేది ఒక మంచి ప్లస్ పాయింట్గా చెప్పచ్చు. పుత్ర సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. వారితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారికి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి కాళ్ళ మీద వాళ్ళు నుంచోవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఆ యొక్క భాగ్యం కలగటం, అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నటువంటి వారికి స్టార్ట్ చేయగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశుల గురువు భాగ్యస్థానాన్ని, పంచమాన్ని, సప్తమాన్ని చూస్తాడు. వివాహ ప్రాప్తి కలిగిస్తాడు. వివాహంలో కొంచెం ప్రశాంతత కలిగిస్తాడు జూన్ తర్వాత నుండి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి స్థాన చలనం అనేది ఉంది ఈ సంవత్సరం. మెయిన్గా ప్లేస్ చేంజ్, అంటే జాబ్ చేస్తున్నటువంటి వారికి జాబ్ పరంగా ఒక ప్లేస్ నుంచి ఆకస్మికంగా ఉన్నటువంటి పరిస్థితులకి తగినట్టుగానే మార్పు అనేది జరుగుతుంది. ఆ మార్పు అనేది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు. బిజినెస్ పరంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఈ సంవత్సరం. మెయిన్గా ఎందుకంటే భాగ్యస్థానంలో రాహు అంత సానుకూలంగా లేడు. అదేవిధంగా భాగ్యస్థానంలో శని, అష్టమంలో రాహువు, ఈ 2 పొజిషన్స్ బాగాలేవు. వైవాహికంగా కొన్ని ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ని తెచ్చిపెట్టుకోకుండా ఉండాల్సినటువంటి మెయిన్గా రీజన్. అదేవిధంగా మెరిటల్ లైఫ్తో పాటు జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. డిసెంబర్ 5న సప్తమంలోకి రాహుగ్రహ సంచారం అనేది ఉంది. ఈ రాహుగ్రహ సంచారం సప్తమంలోకి జరుగుతున్నప్పుడు వైవాహిక జీవితంలో కష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది. మెయిన్గా ఈ కోర్టు రిలేటెడ్ కేసెస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే వైవాహిక జీవితంలో డైవర్స్గా వెళ్తున్నారో వాళ్ళకి కోర్టు రిలేటెడ్ కేసెస్, అన్నెసెసరీ కాంప్లికేషన్స్ అనేది ఈ సంవత్సరం తలకి మించినటువంటి భారం అవుతుంది. జూన్లోనే మనకు వచ్చినప్పటికీ కుజ స్తంభన అనేది ఉంది. అది సింహరాశిలో జరుగుతున్నది. కుజస్తంభన వల్ల కూడా అనవసరమైనటువంటి కోర్టు కేసెస్, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తోనూ, బంధువులతోనూ గొడవలు, మానసికమైనటువంటి చింత, అదేవిధంగా వీటన్నిటితో పాటు ఈ స్థిరచరాస్తులు ఏవైతే ఉంటాయో ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ మానసికంగా బాధించే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం సానుకూలత అనేది కూడా పీరియడ్ కూడా ఒకటి ఉందన్నమాట. మళ్ళీ రికవరీ పీరియడ్ కూడా ఒకటి ఉంది. మెయిన్గా ఈ సంవత్సరం కూడా అక్టోబర్లో గురు అతిచార స్థితి ఉంది. అంటే అక్టోబర్ టు మెయిన్గా వచ్చేటప్పటికి జనవరి మధ్యలో గురు అతిచార స్థితిలోకి వెళ్తాడు. ఆ టైంలో అక్టోబర్ టు జనవరి 2027 వరకు అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్ టు 2026 అక్టోబర్ నుంచి 2027 జనవరి వరకు గురువు మళ్ళీ ఒకసారి ముందుకు వెళ్ళి వెనక్కి వస్తాడు. ఆ టైంలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి మళ్ళీ కుటుంబంలో కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం ఫైనాన్షియల్గా బెటర్మెంట్ రావటం, కొన్నిట్లో మెయిన్గా వచ్చినప్పటికీ కుటుంబంలో సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సంతానం కలగటం అనేది జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే మేజర్గా చేయాలనుకున్నటువంటి పనులు ఒకసారి జరగవు,
2 times 3 times చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఏదైనా సరే పనికి ముందుకు వెళ్ళాలి అంటే ఆ పనికి మీరు ఎంత సంకల్పంతో చేసినప్పటికీ కూడా అడ్డు తగిలేటువంటి వారు ఎక్కువ అవుతూ ఉంటారు. రాజకీయంగానూ ముందుకు వెళ్ళాలంటే రాజకీయంలోనూ కాళ్ళు పెట్టుకుని వెనకలాగేటువంటి వాళ్ళు ఎక్కువ అవుతారు. అది ఎవరా అని చెప్పి చూస్తే బాగా తెలిసినటువంటి వారు, ఎప్పుడు పక్కన ఉండేటువంటి వారే వీళ్ళు వెనకలాగి ముట్టికాయలు వేసేటువంటి వాళ్ళు ఉంటారు. బయట వాళ్ళు తిడుతున్నారా అంటే బయట వాళ్ళు తిట్టరు, ఇంట్లో వాళ్ళే తిడుతుంటారు అన్నమాట. అదేవిధంగా ఈ మ్యారిటల్ లైఫ్తో పాటు ప్రేమ కానీ ఈ రిలేషన్షిప్స్లో కానీ తలకి మించినటువంటి హెడ్ఏక్స్గా తయారవుతాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా గురుగారు, ఈ నూతన సంవత్సరం విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు? విద్యార్థులకి ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. మెయిన్గా వచ్చినప్పటికీ ఈ యొక్క టెక్నాలజికల్ ఎడ్యుకేషన్ చదివేటువంటి వారికి, మెయిన్గా ఇంజనీరింగ్ విద్య కానీ మెడిసిన్ కానీ చదివేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి కూడా. జూన్ తర్వాత కొద్దిగా డిస్ట్రాక్షన్స్ అనేవి ఎక్కువ అవుతాయి, వాటితో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చు పరంగా ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు అనేది విపరీతంగా ఉంటుంది. డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వటం, బిజినెస్ పరంగా మెయిన్గా భారీ ఇన్వెస్ట్మెంట్స్తో చేసేటువంటి బిజినెస్ అయితే మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాహు బాత్ శని బాత్ అనేటువంటి ఒక వచనం అనేది ఉంది. ఎప్పుడైనా సరే అంటే రాహు ఎటువంటి ప్రభావాన్ని ఇస్తాడంటే శని లాంటి ప్రభావాన్ని ఇస్తూ ఉంటాడు జీవితంలో. దాని యొక్క ప్రభావ రీత్యా వచ్చినప్పటికీ ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం ప్రాబ్లమాటిక్ ఖర్చు అనేది ఎక్కువగా ఎదురవుతుంది. హెల్త్ పరంగా కూడా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా జీవిత భాగస్వామి హెల్త్, వెల్త్ అండ్ జాగ్రత్తగా ఉండటం అనేది చాలా ముఖ్యమైనటువంటి సూచన. ముఖ్యంగా చూసుకుంటే సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది అంటారు? సినీ రంగంలో ఉండేటువంటి వారికి మెయిన్గా ఈ సంవత్సరం కొన్ని అపజయాలు కూడా ఎదురవుతాయి. ఎందుకంటే మెయిన్గా ఈ సంవత్సరం కుజుడు యొక్క మాందాబ్దం జరగటం, వాటితో పాటు గురువు జన్మరాశిలో ఉన్నప్పుడు పనులు స్మూత్గా జరగవు. ఎంత వెంట ఉండి మనం ముందుకు నెట్టినా సరే ఆ పని అలాగే ఉంటుందన్నమాట. మనం డబ్బులు ఇచ్చేసి వేరే వాళ్ళని పని చేయమంటే ఈ రోజుల్లో చేసేటువంటి పరిస్థితులు లేవు. అది క్లియర్గా వీరికి కళ్ళకి కట్టినట్టుగా ఈ సంవత్సరం కనపడుతుంది అన్నమాట. మనం ఏదో అమెరికాలో ఉంటాము, ఇక్కడ ఎవరో మన బావమర్దిగా డబ్బులు ఇచ్చేసి అజ్జే ఇజ్జే అంటే ఎవరు చేస్తారు ఈ రోజుల్లో? ఎందుకంటే వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉండేటువంటి పరిస్థితి, ఆ యొక్క పరిస్థితి వీళ్ళకి కళ్ళకు కట్టినట్టు కనపడుతుంటుంది. ఈ సంవత్సరం డబ్బులు ఖర్చు అవుతుంటాయి, పనేమో అలాగే ఉంటుంది అన్నమాట. అలాంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. రావాల్సినటువంటి ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో ఆపర్చునిటీస్ వస్తాయి కానీ డబ్బులు రావు. పని చేస్తారు కానీ డబ్బులు రావు సమయానికి. మళ్ళీ వాటి కోసం అప్పులు చేయాల్సినటువంటి కొన్ని పరిస్థితులు, సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే ఇలాంటి జాబ్స్ చేసేటప్పుడు కానీ ఇలాంటి ఒక కాంట్రాక్ట్స్ కానీ మనం సైన్ చేసేటప్పుడు 1-2 సార్లు వాటికి తగినట్టు విధంగా రెమ్యునరేషన్స్ కానీ మిగతావన్నీ చూసుకొని ప్రాపర్గా ముందుకెళ్ళటం మంచిది. మెయిన్ ప్రాజెక్ట్స్ పెద్దగా రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి వారికి కూడా నా యొక్క సూచన ఏంటంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం అంత సానుకూలంగా లేదు. హెల్త్ పరంగా బాగా జాగ్రత్తలు చూసుకోవాలి, వెల్త్ పరంగా కూడా జాగ్రత్తలు చూసుకోవాలి. లేనట్లయితే కొంచెం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆల్రెడీ గత సంవత్సరంతో కూడా అష్టమంలో శని సంచారం జరిగింది గత సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి. ఈ సంవత్సరం భాగ్యస్థానంలోకి మారినటువంటి శని సంచారం జరిగింది, కానీ అష్టమంలోకి రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. డిసెంబర్ 5న సప్తమంలోకి రాహుగ్రహ సంచారం. ఇవన్నీ సిచ్యువేషన్స్ ఏంటంటే జనరల్గా అంత ప్రాబ్లమాటిక్ అంటే అంత ప్రాపర్గా లేదు. సో కాబట్టి బిగ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ₹2 కాదు. కాబట్టి మీ స్వజాతకాన్ని 1-2 సార్లు పరిశీలించుకొని అంతా ఓకేగా ఉంది అనుకున్నట్లయితే ముందుకు వెళ్ళండి. అలాగే గురుగారు, ముఖ్యంగా ఈ ఇయర్లో రైతులకు ఎలా ఉండబోతుందంట? రైతులకి ఈ సంవత్సరం మెయిన్గా వచ్చేటప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, ఎందుకంటే ఈ సంవత్సరం గ్రహస్థితి అంతా సానుకూలంగా లేదు. కాకపోతే మీరు పంట బాగా పండినప్పటికీ కూడా తగినంత దానికి వాల్యుయేషన్ రాకపోవటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుందన్నమాట. అప్పులు తెచ్చి రైతులు పండించాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎందుకంటే అంత డబ్బు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క రాశి వారికి అంత గోచరించట్లేదు. కానీ చిరుధాన్యాలకి కలిసి వచ్చే విధంగానే ఉంటుంది మార్కెట్. ఈ సంవత్సరంలో గురువు చాలా మంచి స్థానంలో ఉన్నాడు, రాస్యాధిపతి కూడా, కాబట్టి పంట బాగుపడుతుంది ఈ సంవత్సరం. ప్లస్ చాలా వరకు కూడా వాటికి తగినటువంటి వాల్యూ అనేది ఉంటుంది. గోధుమలకి ఎక్కడ లేనటువంటి వాల్యూ వస్తుంది ఈ సంవత్సరం. సో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ పంట పండించుకుంటే ఎవరికైనా మంచిది.
అలాగే గురుగారు, మీ ద్వాదశ రాశులకి మీరు ఒక ర్యాంక్ ఇస్తున్నారు కాబట్టి ముఖ్యంగా మన కర్కాటక రాశి వారికి ఏ ర్యాంక్ ఇస్తారు? కర్కాటక రాశి వారికి నేను 10th ర్యాంక్ ఇవ్వడం జరిగింది. 10th ర్యాంక్ కూడా ఎందుకు వచ్చిందంటే గురువు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి అదొక్కటే ప్లస్ పాయింట్గా మారి దాని తర్వాత అక్టోబర్లో జరిగేటువంటి గురువు అతిచారంలో కొంచెం యాడెడ్ పాజిటివ్ పాయింట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి 10th ర్యాంక్ వచ్చింది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా కొన్ని జాగ్రత్తలతో ఈ సంవత్సరం ముందుకు లీడ్ చేయాలి. విద్యార్థులు కూడా బాగా చదవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. సమయానికి పనులు ముందుకు జరగకుండా తలకాయ నొప్పి పుట్టించేటువంటి పరిస్థితులు కొన్ని ఎదురవుతాయి ఈ సంవత్సరం. కాబట్టి కొంచెం ప్రిపేర్డ్గా ఉంటే ఆల్వేస్ వచ్చేటువంటి కష్టాన్ని ఈజీగా ఎదుర్కోవచ్చు అనేటువంటిది నా ఒపీనియన్. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్య గమనిక అది. ఓకే గురుగారు, అలాగే ఈ ఇయర్ 2026లో వీళ్ళకి అనుకూలంగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు చేయమంటారు? ఏ దైవాన్ని పూజించమంటారు? ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా పూజించాల్సింది దుర్గాదేవిని పూజించాలి. అదేవిధంగా దుర్గాదేవికి కుంకుమార్చన చేసి కుంకుమను ధరించండి, రక్షా కవచాన్ని చదవండి, లలిత సహస్రనామ పారాయణం చేయండి, ఈ సంవత్సరం మొత్తం చేయండి. దాంతోపాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు లక్ ఫ్యాక్టర్ అని ఇందాక నుంచి చెప్తున్నా కదా, దానికి మెయిన్గా వచ్చేటప్పటికి దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి. మరియు వాటితో పాటు మీరు మెయిన్గా వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కూడా మీ వల్ల అయితే చేసుకుంటే మంచిది శనివారం పూట. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ సంవత్సరం మెయిన్గా బుధవారం పూట రెడ్ కలర్ డ్రెస్ అనేది చాలా వరకు సపోర్ట్ ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు శివాభిషేకాన్ని వీలైతే సోమవారం అంటే మీకు పుట్టినరోజుకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా సోమవారం శివాభిషేకం చేయించండి. వాటితో పాటు ఈ సంవత్సరం మీరు ధరించాల్సినటువంటి రత్నం, ఎటువంటి రత్నం ధరించాలి అంటే మెయిన్గా వచ్చేటప్పటికి గోమేధికాన్ని ధరించండి, లేకుంటే క్యాట్స్ ఐ ధరించండి. రెండిట్లో ఏదో ఒక ఫైనాన్షియల్గా కుటుంబంలో ప్రశాంతంగా లేదు అంటే మెయిన్గా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఈ 2 గ్రహాలుగా ఉన్నాయి. మెయిన్గా వచ్చేటప్పటికి క్యాట్స్ ఐ అండ్ క్యాట్స్ ఐతో పాటు 3 to 5 క్యారెట్స్ క్యాట్స్ ఐ, 3 to 5 క్యారెట్స్ గోమేధికాన్ని ధరిస్తే సరిపోతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మిగతావి కూడా ధరించవచ్చు, కాకపోతే అన్ని రింగ్స్ అవసరం లేదు. కాబట్టి హెల్త్ పరంగా ఇంపాక్ట్ ఉంది, వైవాహిక జీవితంలో కొంచెం ప్రశాంతంగా లేదు అనుకునేటువంటి వారు మెయిన్గా ధరించాల్సింది గోమేధికాన్ని ధరించాలి. లేదు ఫైనాన్షియల్గా డిస్టర్బెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి అనుకున్నటువంటి వారు క్యాట్స్ ఐ ధరించండి. ఈ 2 సరిపోతాయి. ఇంకా ముఖ్యమైనటువంటి కలరు రెడ్ కలరు. మిగతా కలర్స్లో కూడా వచ్చేటప్పటికి లైట్ స్నఫ్ కలర్ కూడా లేకుండా ఉండే లైట్ డార్క్ కలర్స్ కూడా ధరించవచ్చు. గురుగారు, మొత్తం మీద ఈ 2026లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.